కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో ఈరోజు ముసాయిదా ఓటరు జాబితాను అధికారికంగా ప్రచురించినట్లు ఈఆర్ఓ శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ఇటీవల నిర్వహించిన ఓటరు ఎన్యుమరేషన్ సర్వే ఆధారంగా ఈ జాబితాను సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. ఓటర్లు తమ సచివాలయాలకు వెళ్లి పేర్లు, వయస్సు, చిరునామా వంటి వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో సరిచేసుకోవాలని సూచించారు. వివరాల్లో ఎలాంటి తప్పులు ఉన్నా తక్షణమే సంబంధిత బూత్ లెవెల్ ఆఫీసర్ని సంప్రదించి సవరణలు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అలాగే జూలై 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఈఆర్ఓ శివప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. నంద్యాల నియోజకవర్గ ప్రజలందరికీ ముఖ్య గమనిక. ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ జూన్ 15 నుంచి జూలై 24 వరకు మేము ఎన్యుమరేషన్ ఫామ్ ఇవ్వడం జరిగింది. దాన్ని కలెక్ట్ చేసి డిజిటలైజ్ చేయడం జరిగింది. దాన్నంతా ఇప్పుడు ఓటర్ లిస్టు పరిధిలో డ్రాఫ్ట్ రోల్ను ఈరోజు ప్రకటించడం జరుగుతుంది. ఆల్ సచివాలయంలో కానీ ఎంఆర్ఓ ఆఫీసుల్లో కానీ పెట్టడం జరుగుతుంది. ఎనీ ఓటర్ తమ ఓటర్ లిస్టు పేరు ఉందా లేదా అని చూసుకొని ఏదైనా ఓటర్ లిస్టులో తప్పులుంటే దాన్ని క్లైమ్స్ అబ్జెక్షన్ చేసిన మా బిఎల్ఓ కానీ ఏఈఆర్ ఆఫీసులో కానీ ఇచ్చినా దాన్ని పరిశీలించి దాన్ని క్లియర్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైనా ఎనీ ఓటర్ ఏమైనా అబ్జెక్షన్ చేసినా, అబ్జెక్షన్ కానీ కాల్ఫర్ చేసినా ఆ ఓటరు అర్హత ఉందా లేదా అనేది పరిశీలించి ఆ ఓటర్కి అర్హత ఇవ్వడం జరుగుతుంది, ఇవ్వకపోవడం జరుగుతుంది అనేది మేము నిర్ణయించడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ దాదాపు 1 నెల వరకు అబ్జెక్షన్ కాల్ఫర్ చేయడం జరుగుతుంది. అబ్జెక్షన్స్ని సెప్టెంబర్ మంత్లో మొత్తము పరిశీలించి నోటీసులు ఇవ్వడం జరిగి ఫైనల్ ఆర్డర్స్, స్పీకింగ్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్ అక్టోబర్ 3వ తారీఖు ఫైనల్ రోల్ను ప్రకటించడం జరుగుతుందని తెలియడం జరుగుతుంది. ముఖ్యంగా నంద్యాల నియోజకవర్గ ప్రజలందరికీ తమ ఓటర్ లిస్టును బిఎల్ఓల దగ్గర కానీ సెక్రటరియట్ ప్రామినెంట్ ప్లేసెస్లో డిస్ప్లే చేయబడుతుంది. కాబట్టి ప్రతి ఓటర్ నా పేరు ఉందా లేదా గమనించి ఆ పేర్లు ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, ఏజ్ డిఫరెన్స్ ఉన్నా అవన్నీ మా బిఎల్ఓకి ఫామ్ 8 ద్వారా అప్లై చేయాలని, లేదంటే న్యూ ఓటర్స్ జూలై 1కి 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరూ ఎవరైనా ముందు 4 క్వాలిఫైయింగ్ డేస్ ఉంటాయి. కాబట్టి ఆ దాంట్లో 18 ఏళ్ళు నిండిన వారు ప్రతి ఒక్కరు న్యూ ఓటర్ ఫామ్ 6 ద్వారా అప్లై చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ అవకాశాన్ని నంద్యాల నియోజకవర్గ ప్రజలందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా, జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా నంద్యాల అర్బన్ నియోజకవర్గంలో జూన్ 15 నుంచి ఈ నెల 24 వరకు ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూషను, కలెక్షను, డిజిటేషను కార్యక్రమం జరిగింది. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారంగా మా ఈఆర్ఓ గారు డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ పబ్లికేషన్ను డిజిగ్నేటెడ్ అండ్ స్పెసిఫైడ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఈరోజు ప్రచురిస్తున్నారు మా బిఎల్ఓస్ అందరూ కూడా. సో ఇందులో భాగంగానే రేపటి నుంచి ఏ ఓటర్కైనా కానీ ఇంకెవరికైనా కానీ ఇప్పుడు డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఏదైతే ఉందో దానిపైన ఎవరికైనా అబ్జెక్షన్స్ కానీ క్లైమ్స్ కానీ ఉంటే కనుక, క్లైమ్ అయితే కనుక ఫామ్ 6 కావచ్చు, అబ్జెక్షన్ అయితే కనుక దానికి సంబంధించి ఫామ్ 7 కావచ్చు, ఫామ్ 8 కావచ్చు, ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి 1 మంత్ టైం ఇచ్చారు. కాబట్టి వాటన్నిటిని కూడా మా బిఎల్ఓస్, ఏఆర్ఓస్ వంటి మేము ఈఆర్ఓ గారు అందరం కలిసి వాటిని వెరిఫై చేసి స్క్రూటినీ చేసి సపరేట్గా ఆర్డర్స్ ఏఆర్ఓ అయితే ఏఆర్ఓ, ఈఆర్ఓ అయితే ఈఆర్ఓ గారు ఇవ్వడం జరుగుతుంది. లేదు వేరే కాన్సిస్టెన్సీ వేరే జిల్లాలకు సంబంధించిన అయితే ఇంకా కలెక్టర్ గారు ఇలా ఉంటాయి. ఈ యొక్క ప్రొసీజర్ అంతా కూడా చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఎవరైనా కానీ క్లైమ్ ఉన్నా కానీ అబ్జెక్షన్ ఉన్నా కానీ ఈ యొక్క ప్రభుత్వం ఈసీ వారు ఇచ్చినటువంటి షెడ్యూల్ను సద్వినియోగపరచుకోవాల్సి కోరుతున్నాం. ఈ యొక్క షెడ్యూల్ ఆగస్టు ఆఖరి వరకు ఉంటుంది. సెప్టెంబర్లో వాటిపైన మళ్ళీ వెరిఫై చేసి ఆర్డర్స్ ఇస్తాం. అక్టోబర్ 3వ తారీఖు నాడు
ఫైనల్గా లిస్ట్ వస్తుంది. ఈ విషయాలను గమనించుకోవాల్సి కోరుతున్నాం. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి యొక్క లక్ష్యం ఒకటే, ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఓటరు ప్రతి ఒక్కరు కూడా లిస్టులోకి రావాలి. అర్హత లేని ఎవరైనా కానీ ఆ లిస్టులో నుంచి బయటికి వెళ్ళిపోవాలి అనేది లక్ష్యం. కాబట్టి ఈ యొక్క దిశగా మీ యొక్క సహకారం మాకు ఉండాలని కోరుతున్నాం.